ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం రోజులో ఒక్కసారే ఉడికిన ఆహారం తింటే లాభాలేమిటో తెలుసుకోబోతున్నాం. ఇలాంటి విషయాల్ని మీరెప్పుడు ఎక్కడ వినరు, ఎవరు మీకు చెప్పరు. ఏ పుస్తకాలు ఆరోగ్య సంబంధమని మీకు తిరగవేసినా ఇలాంటివేమీ రాసి ఉండవు. మనందరికీ ఉన్న అలవాటు ఏమిటంటే ఉదయం పూట టిఫిన్ చక్కగా ఉడికిన ఆహారాలు, చట్నీలు, సాంబార్లు చేసి తీసుకోవటం. మధ్యాహ్నం పూట అన్నము, కూరలు, చక్కగా పచ్చడి, పప్పు ఇలాంటివి చేసుకుని సాంబారు ఏదన్నా కాసుకుని తీసుకోవటం అలవాటు. ఈవినింగ్ స్నాక్స్ ఉడికినవి. రాత్రికి మళ్ళీ అన్నము, ఫ్రైలు, రసము ఇట్లాంటివేవో పెట్టుకు తినటం అలవాటు. ఇట్లా 4 సార్లు ఉడికిన ఆహారమే తింటున్నాం. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఉడికిన ఆహారాలు రోజంతా అన్నిసార్లు తినటం వల్ల మన శరీరానికి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అందరినీ చూస్తుంటే అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. రోగాలు వచ్చిన తర్వాత హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఆ ఇబ్బందులను అనుభవించేటప్పుడు ఏడుస్తూ ఉంటారు. ఇదేం కర్మ, ఏనాడో పాపం చేశాం, ఈనాడు అనుభవిస్తున్నాం. ఏనాడేమిటి, రోజు పాపం చేస్తున్నాం, రోజు తప్పు చేస్తున్నాం. కానీ ఇది తప్పు అని మీకు అనిపించదు, ఎందుకంటే అందరూ అదే చేస్తున్నారు కాబట్టి అది తప్పుగా అనిపించదు. ఊరు మొత్తం తీసుకోండి, అందరు ఇట్లా తింటారు. రాష్ట్రం మొత్తం తీసుకోండి, అందరు ఇట్లాగే తింటారు. దేశం తీసుకోండి, అందరు ఇట్లాగే తింటారు. అందుకని ఇది కామన్గా మంచి అనుకుంటున్నాం మనం. మరి అందరిలాగా మనం ఉంటున్నాం కాబట్టి అందరిలాగా రోగాలు మనకి వస్తాయి. ఇంకెందుకు బాధపడటం? రోగాలు అందరికీ వస్తున్నాయి కదా, ఇంకెందుకండి ఏడవటం? ఇంకెందుకు మనం నిందించుకోవటం? ఏనాడో పాపం చేశాను, ఏనాడో కర్మ చేశాను, ఇదేంటి నాకు ఈ గతి పట్టింది అని రోగం వచ్చినప్పుడు మనిషి అడగటానికి కూడా అర్హత లేనట్టుగా శరీరాన్ని ఇబ్బంది పెడుతున్నాం ఈ రోజున. ఇక్కడ రోజు 4 పూట్ల ఉడికినవే తినే అలవాటుని ఎందుకు మానాలి అంటే దానికి కొన్ని కారణాలు చెప్తాను నేను. మొట్టమొదటి కారణం, ఉడికిన ఆహారాలే మీరు తిన్నారు అనుకోండి, వేడి చేయటం వల్ల పోషక విలువలు, ముఖ్యంగా మైక్రో న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్, కొన్ని విటమిన్లు ఇట్లాంటివన్నీ వేడికి నశిస్తాయి అన్నమాట. అటు ఆహార పదార్థాల్లో ఉండేవన్నీ వేడికి కొన్ని 20%, కొన్ని 40%, కొన్ని 60% పోతాయి, కొన్ని 100% పోతాయి, కొన్ని రూపం మార్చబడతాయి. మనకు కావలసిన అవసరాలన్నీ ప్రకృతి ప్రసాదించింది. మరి అన్నీ ఇట్లా వండటం వల్ల లాస్ అయితే మన శరీరం పనిచేసుకోవడానికి ఎలా అందుతాయి అవన్నీ ఆలోచించండి. అందుకని వండినవే ఎక్కువగా తినటం వల్ల పోషకాలు లోపించటం అనేది ప్రధానంగా జరుగుతుంది. ఇది మొదటి నష్టం. రెండవది, ఏ ఆహారాన్ని మీరు పొయ్యి మీద పెట్టి వండి తిన్నా వండేసరికి ముక్కల్లో ఉండే నీరు బయటికి రావటం, మనం నీరు పోసి వండటము, వీటి వల్ల చప్పదనం వస్తాయి. చప్పగా ఉంటే బాగోవు. దాన్ని రుచికరంగా చేయటం కోసం మనం ఉప్పు, నూనె, కారం, పులుపు, మసాలాలు ఇలాంటివన్నీ వేసేస్తాం అన్నమాట. 4 సార్లు వండారనుకోండి, 4 సార్లు ఉప్పు, నూనెలు అన్నిటిలోకి వెళతాయి. ఇడ్లీలో పిండిలో, దోశలో పిండిలో ఉప్పు, నూనె, చట్నీలోకి ఉప్పు, నూనె, తాలింపు, సాంబార్ కాస్తే అందులో వెళ్ళినాయి. చూడండి ఎన్ని ఐటమ్స్లో వెళ్ళిపోతాయో. మధ్యాహ్నం అన్నం అయితే ముస్లిమ్స్ కూడా అన్నంలో ఉప్పేస్తారు, ఇంకా ఇతరులు వేయకపోవచ్చు. కూరల్లో 2-3 రకాలు వండితే అంట్లో ఉప్పు, సాంబార్లో ఉప్పు, మజ్జిగనంలో ఉప్పు, నూనెలు, మసాలాలు వెళ్ళిపోయినాయి. స్నాక్స్లో చూడండి నూనె, ఉప్పు, కారం, మసాలాలు అన్నీ, మళ్ళీ చట్నీ అన్నిట్లో వెళ్ళిపోతాయి. డిన్నర్లో మళ్ళీ 3-4 రకాల, 5 రకాల ఐటమ్స్ వీటన్నిటిలో వెళతాయి. రోజు మొత్తం ఇన్ని ఐటమ్స్ని మనం కూడుకుంటే ఉప్పు, నూనెలు, మసాలాలు, కారము, తీపి ఎంత ఎక్కువ మోతాదులో వెళుతుందో చూడండి. మనం చేసే తేలికపాటి నీడపట్టును కూర్చునే పనులకి ఇంత వ్యర్థాలని శరీరం బయటకు విసర్జించాలంటే విసర్జించగలుగుతుందా? మరి ఎంత నష్టమో చూడండి.
అందుకనే చిన్న వయసులో ఎక్కువ జబ్బులు రావడానికి రుచుల వాడకం ఎక్కువ. రుచులు ఎందుకు ఎక్కువ వెళుతున్నాయి? వండుకోవటం వల్ల. అందుకని 4 ట్రిప్పులు వంటల మీద ఆధారపడితే 4 ట్రిప్పులు ఉప్పు నూనెలు ఎక్కువ వెళ్ళిపోయి రోగాలు త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. వయసు పైబడినప్పుడు రావాల్సిన రోగాలు వయసులోనే వచ్చేస్తాయి. ఇది ఒక నష్టం. మూడో నష్టం చూస్తే ఆడవారికి ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఇక వండుకోవటం కడుక్కోవటం ఇదే సరిపోతుంది. అంటే ఇక ఆడవారు అంటే వంటగదికేనా పరిమితం? ఒక్కరోజు ఒక పూట సెలవు పెడితే చూడండి, ఇంట్లో వాళ్ళకి భోజనం ఉండదు. ఉడికిన ఆహారం తింటేనే భోజనం అని మనకు అలవాటైపోయింది. అందుకని ఈ స్త్రీలు కూడా కొన్ని సొంతంగా డెవలప్ అవ్వటానికి సమయం కావాలి. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి వ్యాయామం చేయడానికి సమయం కావాలి. మంచి చెడు పోషణకు సమయం కావాలి. కానీ వండుకునే సమయానికే రోజంతా టైం పోతే ఇంకేం చేయగలుగుతారు చెప్పండి? ఇది ఒక నష్టం. నాలుగోది, ఉడికిన ఆహారాల్లో మత్తును కలిగించే గుణం, ప్రాణశక్తులను పోగొట్టే గుణం ఉంటుంది. అందుకని ఏది మీరు ఉడికింది తిన్నా వెంటనే చూడండి మీకు 20% మత్తు. ఇడ్లీ తింటారు మంచి టిఫిన్ అంటే, ఇడ్లీ తిన్న తర్వాత 20-25% మీరు డల్గా అయిపోతారు. దోశ తింటే 35% సుమారుగా 40% డల్ అవుతారు. పూరి తింటే 50-60% డల్గా బద్ధకంగా మత్తుగా ఉంటుంది మీకు. మీ ఫిజికల్ యాక్టివిటీ, మెంటల్ యాక్టివిటీ రెండు డల్ అయిపోతాయి. అంటే ఎన్నిసార్లు ఉడికిన ఆహారం పొట్ల వేస్తామో తిన్నాక 2-3 గంటల సేపు మీరు అంత యాక్టివ్గా వర్క్ చేయలేరు, చదవలేరు, ఇక్కడ నా ఆఫీసులో కూర్చున్నా అంత హుషారుగా ఉండలేరు. అందుకని అన్నిసార్లు ఉడికినవి తింటే దీనివల్ల ఇబ్బంది. అందుకని నేనేమంటున్నాను, ఇలాంటి నష్టాలన్నీ మనకు వస్తున్నాయి కాబట్టి ఉడికిన ఆహారాలకి 4 సార్లు నుంచి కంపల్సరీ 3 సార్లకి ఆహారాల్లోకి రమ్మంటున్నాను. అంటే ఉడికినవి 3 సార్లు అని కాదు, ఏది తిన్నా 3 సార్లకి మారమని నేను పదే చెప్తుంటా ఇప్పుడు కూడా. సూర్యాస్తమైన తర్వాత తినొద్దు, అందుకని ఏది తిన్నా 3 సార్లే. కానీ 3 సార్లు తినే దాంట్లో కూడా ఉడికిన ఆహారాలకి మధ్యాహ్నం ఒక్కసారే పరిమితం చేయమంటున్నా. సాయంకాలము ఉదయం అసలు నోట్లో ఉడికింది పెట్టకూడదు అని ఒక వ్రతము చేపట్టండి. అంటే రోజు మొత్తంలో ఎప్పుడైనా ఒకేసారి నేను ఉడికింది తినాలి. మీరు ఒకవేళ డిన్నర్ ఎంజాయ్ చేయాలనుకోండి, రోజు మనం డిన్నర్లో ఫ్రూట్స్ తినమని చెప్పుకుంటూ ఉంటాం. ఆ ఫ్రూట్స్ని మధ్యాహ్నం తినండి, ఆ ఉడికినవేవో డిన్నర్లో తినండి. ఉదయం మొలకలు తినేస్తారు, మధ్యాహ్నం పళ్ళు తింటారు, సాయంకాలం ఉడికినవి తింటారు. ఒక్కొక్క రోజు వేడివేడిగా ఉదయమే మంచి బ్రేక్ఫాస్ట్లో వెరైటీలు తినాలి, ఇంట్లో బంధువులు వస్తున్నారు అనుకుంటారు, అక్కడ వేడివేడిగా ఉదయం ఉడికినవి తినేయండి, మధ్యాహ్నం గింజలు తినండి, సాయంకాలం పళ్ళు తినండి. అంటే ఒక ఆరోగ్యాన్ని మనం డబ్బులు పోసి కొనలేం, మంచి అలవాట్లతో కొనవచ్చు, మంచి ఆహారంతో కొనవచ్చు అన్నమాట. ఇంత అవకాశం మనిషికి ఉంది. అందుకని ఏం చేయొచ్చు, మనము కోల్పోతున్న ఆరోగ్యాన్ని, శక్తి సామర్థ్యాలని, రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే మనము మన పిల్లలు సాధ్యమైనంత వరకు ఉడికిన ఆహారాలని రోజు మొత్తంలో నేను ఒకేసారి తింటాను, నోరు తెరిచినప్పుడు ఉడికిని మొదలెడితే ఆ ఆహారం వల్ల మొత్తం తిని చేతులు కడుక్కున్న దాకే ఉడికినాక, చెయ్యి కడిగాము అంటే ఈ 24 అవర్స్లో ఇంకొకసారి నోట్లో బాయిల్డ్ది పెట్టను, అంటే ఉడికింది నోట్లో పెట్టనని ఒక నియమం చేపట్టండి. మీకు ఎన్ని లాభాలు వస్తాయో ఒకసారి చూడండి. మీరు బ్రతికినన్నాళ్ళు అట్లా ఉండక్కర్లా, ఒక 1 year అని పెట్టుకోండి ఒక నియమం. అసలు మీలో ఈ 1 yearలో ఎన్ని చేంజెస్ వస్తాయో చూసుకోండి. అప్పుడు మీరు కొనసాగించాలా, అన్ని 3 పూట్ల 4 పూట్ల ఉడికినవి తినాలా, మీరే నిర్ణయించుకోండి. మీకు తెలియని విషయాన్ని నేను తెలియచేశాను, మీకు ఆ విషయంలో అనుభవం లేదు. అనుభవించిన వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని ఒక ఆచరణ చేసి చూడటంలో తప్పు లేదు కదా. ఏదో మనం చెడిపోయే ఆహారాలు తినమంటే ఏదో నష్టం అవుతుందని భయం కలగవచ్చు, ఏదైనా తేడాలు వస్తాయి. ప్రకృతి మన కొరకు ప్రసాదించిన చక్కటి అమృతాహారాలు, పళ్ళు ఇలాంటివి మనం తింటూ ఉంటే నష్టమేమొస్తుందని, లాభమే తప్ప. అందుకని కొంచెం మానసిక స్థితిని మార్చుకోవాలి.
అలవాట్లని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, దృఢ సంకల్పం చేయాలి. మనం ఇలా ఏమీ చేయకుండా ఊరికి ఆరోగ్యం వచ్చేసి మన లోపల చేరి బాబు నీకు బాగా ఆరోగ్యాన్ని ఇస్తాను అనుభవించు బాబు అని ఇస్తుంది ఎక్కడన్నా? మన ప్రయత్నం లేకుండా ఏదొస్తుందండి? అందుకని మీ పిల్లలకు కానీ మీకు కానీ కుటుంబంలో ఒక్కసారే ఉడికిన ఆహారానికి లిమిట్ చేస్తే 2 సార్లు సహజమైన ఆహారం వెళుతుంది. అంటే ఉదయం మొలకలు, జ్యూస్ ఇట్లాంటివి తీసుకుంటే ఆహారాల్లో ఉన్న పోషక విలువలన్నీ వెళ్ళిపోతాయి, ఏ విధంగా నష్టం జరగదు. సాయంకాలం జ్యూసు, కొబ్బరి నీళ్ళు లాంటివి తాగుతారు, ఒక గంట గడిచాక డిన్నర్ ఓన్లీ ఫ్రూట్స్ తింటారు, అన్ని పోషక విలువలు వెళ్ళిపోతాయి. అందుకని ఈ శరీరం దేన్ని తినటానికి పుట్టిందో దాన్ని ఎక్కువగా 70% అందించినట్లయింది. అలవాటైన రుచి కొరకు తయారు చేసుకునే ఉడికిన ఆహారాల్ని 30% పరిమితం చేయటం అయింది. అందుకని రోజులో ఒకేసారి ఉడికిన ఆహారం తింటూ ఉంటే ఉప్పు నూనెల మోతాదు తగ్గి సహజమైన ఆహారాలు ఎక్కువ వెళ్ళినందుకు రోగనిరోధక శక్తి, ఆరోగ్యం పెరిగి మీలో ఎన్ని మంచి మార్పులు వస్తాయో మీరందరూ మీ కుటుంబంలో ఇలాంటి నియమాలని ఆచరణ చేసి ఆరోగ్యాన్ని చక్కగా మీ ఇంట్లోనే పొందుతారని ఆశిస్తూ తదుపరి కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.